1 second. Hello. Hello. Hmm. Hello. హలో హలో చెప్పండి చెప్పండి. ఓకే ఓకే, ఇది క్లాసులో ఉన్నా కదా, క్లాస్ అయిపోయిన తర్వాత చేస్తా. ఓకేనా, 7:50కి చేస్తా. ఓకే, ఫోన్ దగ్గర పెట్టుకో. ఎందుకో నేను ఈ 7:50కే చేస్తా అన్న, 9కి చేస్తా అనలే. సరే పడుకో అయితే. రైట్ నౌ, లాస్ట్ క్లాస్. రైట్, లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నామమ్మా? రైట్ రైట్, జాగ్రత్తగా గమనించండి. ప్రాక్టీస్ చేస్తురమ్మా. ప్రాక్టీస్ చేస్తురా చేయట్లేదా? రైట్ అమ్మ, మీరు స్నేహ. రైట్, మీరు బ్రో. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి అమ్మా, మీకు నేను మళ్ళీ చెప్తున్నా. సి చూడండి ఒకసారి. రైట్, సి ఒక్కసారి నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నా. రైట్, నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నా అమ్మా. చేంజెస్, రైట్, ఎస్. రైట్, చేంజెస్ చేసేసి ఇది క్లోజ్ చేస్తున్నా. రైట్, జాగ్రత్తగా గమనించండి. ఎడిట్ ప్లస్ యూజ్ చేస్తారు కదమ్మా మీరు. రైట్, జాగ్రత్త చూడండి ఒకసారి. రైట్, ఇక్కడ ఎడిట్ ప్లస్ ఓపెన్ చేస్తారు కదమ్మా. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది, ఎస్ఆర్ను. రైట్, రెస్పాండ్ అవ్వండి అమ్మా. ఈ డబ్బా వస్తుంది కదా, ఈ డబ్బా వచ్చినప్పుడు ఈ డబ్బాని ఏం చేస్తారంటే ఎడ్జికి పట్టుకొని సైడ్కు లాగేసేయండి అమ్మా. రైట్, సైడ్కి లాగేసేయండి. సైడ్కు లాగేసిన తర్వాత రైట్, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫైల్ అని కనిపిస్తుంది కదా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ఉంటుందమ్మా. న్యూ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు C++, పెరల్, జావా. రైట్, ఇక్కడ పైథాన్ కనిపించట్లేదమ్మా. పైథాన్ కనిపించట్లేదు కాబట్టి మనం ఇప్పుడు అదర్స్ నొక్కాలి. అదర్స్ నొక్కినప్పుడు ఇక్కడ పైథాన్ కనిపిస్తుందమ్మా. ఎస్ఆర్ను పైథాన్ కనిపిస్తుంది. పైథాన్ కనిపించినప్పుడు ఇక్కడ పైథాన్ మీద క్లిక్ చేసి ఓకే నొక్కాలమ్మా. ఓకే నొక్కినప్పుడు మనకి ఇక్కడ అన్టైటిల్డ్ అని ఇలా పేజ్ అనేది ఓపెన్ అయిపోతాం, ఎంటీ పేజ్. ఇప్పుడు ఎంటీ పేజ్లో నేను ఇప్పుడు ఒక కోడ్ రాస్తున్నామ్మా. ప్రింట్ ప్రింట్ హెలో అని కోడ్ రాస్తున్నామ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హెలో అని కోడ్ రాసినప్పుడు దీన్ని ఎవ్రీ టైం మనం కోడ్లో చేంజ్ చేసిన ప్రతిసారి, వేరే కోడ్ రాసిన ప్రతిసారి, కొత్త కోడ్ రాసిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే కంట్రోల్ S చేయాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ S గుర్తుపెట్టుకోండి అమ్మా. కంట్రోల్ S చేసినప్పుడు మనకి ఇలా బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా బాక్స్ అనేది ఓపెన్ అయినప్పుడు రైట్, ఇక్కడ డెస్క్ టాప్ మీద మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలమ్మా. నేను ఇప్పుడు ఫైల్ ఏం క్రియేట్ చేస్తున్నా? రైట్, స్నేహాన్ని క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ పైథాన్ ఫైల్ .py ఫైల్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోద్ది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పైథాన్ టైప్ అనేది ఓపెన్ అయిపోతామా. స్నేహ.py నుంచి నేను ఇక్కడ డెస్క్ టాప్ లో స్నేహ.py అనే ఫైల్ సేవ్ చేస్తున్నామ్మా. రైట్, ఇక్కడ స్నేహ.py ఫైల్ క్రియేట్ అయిపోయిందా లేదా సార్? నువ్వు స్నేహ.py ఫైల్ ఎక్కడ క్రియేట్ అయిపోయింది? అండ్ డెస్క్ టాప్ లో కూడా క్రియేట్ అయిపోయింది. చూడండి అమ్మా, స్నేహ క్రియేట్ అయిపోయిందా? క్రియేట్ అయిపోయిందమ్మా. ఇది పైథాన్ సింబల్. ఇది స్నేహ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను రైట్, దీన్ని నేను మళ్ళీ సేవ్ చేస్తున్నామ్మా. మళ్ళీ సేవ్ చేసేసి నేను ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తామ్మా. సిఎండి. రైట్, సిఎండి ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిడి మీ ప్రాట్ అనేది ఎక్కడ ఉందమ్మా? డెస్క్ టాప్ లో ఉంది కదా. స్నేహ అనే ఫోల్డర్ డెస్క్ టాప్ లో ఉంది కాబట్టి ఎక్కడ మన డైరెక్టరీ చేంజ్ చేయాలమ్మా. సిడి డెస్క్ టాప్. రైట్, ఇక్కడ పీవై స్పేస్ స్నేహ.py కొడితే హెలో అనేది ప్రింట్ అయిపోయిందా లేదా? ఎస్ఆర్ ను
యెస్ ఆర్ నో? రైట్ ఎలా జేయాలి? రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. మీకేమైనా డౌట్ ఉంటే రైట్ ఈవినింగ్ ఫోటోస్ పెట్టండమ్మా ఆఫ్టర్ కంప్లీటింగ్ ది క్లాస్. రైట్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమేజెస్ పెట్టండి. రైట్ నేను సాల్వ్ చేస్తామ్మా. నో ప్రాబ్లమ్ రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ సే ద పిక్చర్ అండ్ సే ద సినిమా. రైట్ వై వి యూజ్ బ్రేక్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్. Very good. To stop our requirement iterations, right? To stop our break condition is used to stop our requirement iterations in our loop. Right? జాగ్రత్తగా గమనించండమ్మా. నెక్స్ట్ వన్ రైట్. వై we use continue. Very good. స్టార్ట్స్ విత్ నెక్స్ట్ ఇటరేషన్ అండ్ కంటిన్యూ విత్ నెక్స్ట్ ఇటరేషన్. వెరీ గుడ్. రైట్. మనం ఓన్లీ ఒకటే వాల్యూని స్కిప్ చేయగలమా లేకపోతే 2 వాల్యూస్‌ని కూడా స్కిప్ చేయొచ్చమ్మా? 2 వాల్యూస్‌ని కూడా మనం స్కిప్ చేయొచ్చు. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్. థర్డ్ వన్ అమ్మ రైట్. వై వి యూజ్ పాస్. టు డిఫైన్ ఎంప్టీ బ్లాక్ అంతేనమ్మా. ఎంప్టీ అవుట్‌పుట్ వస్తది మనకు. రైట్ అవుట్‌పుట్స్ ఏం ప్రింట్ అవ్వమ్మా. జస్ట్ ఎంప్టీ అవుట్‌పుట్స్ మాత్రమే ప్రింట్ అయితాయి. రైట్ జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. రైట్ ఫర్ అనేది వన్ ఆఫ్ ది కీవర్డ్ ఆర్ నాట్? వైల్ వైల్ ఈజ్ ఎ వన్ ఆఫ్ ది కీవర్డ్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ మనం ఇప్పుడు ఫర్ లూప్‌లో రేంజ్‌ని ప్రింట్ చేసినప్పుడు రైట్ రేంజ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ విచ్ నంబర్ అమ్మా? 0. వెరీ గుడ్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ నెక్స్ట్ వన్ రైట్ మనకు అవుట్‌పుట్ అనేది ఫర్ లూప్‌లో గాని, వైల్ లూప్‌లో గాని రాసినప్పుడు అవుట్‌పుట్ అనేది మనకు లైన్ బై లైన్ వస్తదమ్మా. రైటా? లైన్ బై లైన్ ఎందుకొస్తది? డిఫాల్ట్ వాల్యూ చెప్పాలి. డిఫాల్ట్ నేచర్ ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్ డిఫాల్ట్ నేచర్ ఏంటమ్మా? బ్యాక్ స్లాష్ ఎన్ రైటా? బ్యాక్ స్లాష్ ఎన్ ఫర్ లూప్ యొక్క డిఫాల్ట్ నేచర్ ఈజ్ బ్యాక్ స్లాష్ ఎన్. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ హియర్ వాట్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్? If condition in another if condition. Very good. Is called nested if. Right జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. Now here I take right next example. Right ఒకవేళ if కండిషన్ ఫాల్స్ అయితే ఏ కండిషన్ జంప్ అయిపోద్దమ్మా? ఎల్స్ బ్లాక్ జంప్ అయిపోద్ది. రైట్ జాగ్రత్తగా గమనించండి. రైట్ వైల్ లూప్‌లో ఎన్ని పార్ట్స్ ఉంటాయమ్మా? హౌ మెనీ పార్ట్స్ ఇన్ వైల్ లూప్? In while loop, we are discussing about how many parts? 3 parts. చెప్పాలమ్మా. ఫస్ట్ వన్ ఇనిషియలైజేషన్ పార్ట్. సెకండ్ వన్ నౌ థర్డ్ వన్ అప్డేషన్ పార్ట్ రైటా? ఇన్ అప్డేషన్ పార్ట్‌లో మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తామమ్మా? అసైన్‌మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. అసైన్‌మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. జాగ్రత్తగా గమనించాలి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ సినిమా. రైటా? నౌ నెక్స్ట్ వన్ అమ్మ రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకిక్కడ ఆపరేటర్స్ అయిపోయినాయి. రైట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ పైథాన్ అయిపోయిందమ్మా. రైటా? ఇంట్రొడక్షన్ ఆఫ్ పైథాన్ అయిపోయింది. తర్వాత ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్ అయిపోయింది. వర్షన్స్ ఆఫ్ పైథాన్ అయిపోయింది. హిస్టరీ ఆఫ్ పైథాన్ అయిపోయింది. ఇండెంటేషన్ అయిపోయింది. కామెంట్స్ అయిపోయింది. ఐడెంటిఫైయర్స్ అయిపోయింది. కీవర్డ్స్ అయిపోయింది. మల్టిపుల్ అసైన్మెంట్ అయిపోయింది. డేటా టైప్స్ అయిపోయినాయి. డేటా స్ట్రక్చర్స్ అయిపోయినాయి.
ఆపరేటర్స్ అయిపోయినాయి. అండ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ గూడా అయిపోయినాయమ్మ రైటా. నౌ నెక్స్ట్ వన్ రైటా డేటా టైప్స్‌లో రైటా ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్స్‌లో ఉన్న మెథడ్స్ డిస్కస్ చేసుకుందామమ్మ ఇప్పుడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇంక అసలైన కథ స్టార్ట్ చేద్దామా. వెరీ, 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 వెరీ ఈజీ. రైటా ఇప్పటి వరకు ఉన్న ఈజీ ఉన్నాయా? టఫ్ ఉన్నాయమ్మా? ఈజీ ఉన్నాయా? టఫ్ ఉన్నాయా? వెరీ ఈజీ. రైటా ఇక్కడి నుంచి ఎంత ఈజీగుంటాయో తెలుసా? ఇంకా, 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 ఇంకా ఈజీగుంటాయేమో తెలుసా? రైట్ అసలు టఫ్ అన్న మాట ఉండదు పైథాన్‌లో. రైట్ జాగ్రత్తగా గమనించండి. రైట్ జాగ్రత్తగా చెక్ చేద్దామమ్మ ఒకసారి. రైటా మన ఫస్ట్ డేటా టైప్ ఈజ్ ఐ టేక్ స్ట్రింగ్ డేటా టైప్ అమ్మ రైటా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా మనమిప్పుడు మనం డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకునే దానికంటే ముందు రైటా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. డిఐఆర్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, హెల్ప్ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేసుకుందాం. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైటా మనం డిఐఆర్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, తర్వాత హెల్ప్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామో ఒక్కసారి డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ ఐ టేక్ dir function. Why we use dir function in Python? Why we use dir function in Python, right? Why we use dir function in Python? Right, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇంటర్వ్యూలో పక్కాగా అడిగే క్వశ్చన్. రైట్ dir ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రైట్ ఒక నేమ్ పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉంటే దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆర్ చెప్పాలి. ఫంక్షన్ ఆర్ method. Very good. Write a dir function is used to write ఒక నేమ్ పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉంటే that is a function or method. dir function is used to get all properties and methods to be a specified object. And right, to be a specified object, to be a specified object, right? ఒక్కసారి మనం ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హియర్ ఐ టేక్ ప్రింట్, హియర్ ఐ టేక్ ప్రింట్ డిఐఆర్ ఆఫ్ ఎస్టిఆర్ అమ్మ రైట్. స్ట్రింగ్ ఎస్టిఆర్ రిప్రజెంట్ స్ట్రింగ్ డేటా టైప్. రైట్ డిఐఆర్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు get all properties and methods to be a specified object, right? రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ మనం డిఐఆర్ ఫంక్షన్ లో ఏదైతే డేటా టైప్ పాస్ చేస్తామో ఆ డేటా టైప్ లో ఎన్ని మెథడ్స్ అయితే ఉంటాయో, ఎన్ని ప్రాపర్టీస్ అయితే ఉంటాయో, రైట్ ఎన్ని ఫంక్షన్స్ అయితే ఉంటాయో, ఈ డిఐఆర్ ఫంక్షన్ అనేది ఆల్ ప్రాపర్టీస్ అండ్ ఆల్ మెథడ్స్ ని మనకు ప్రింట్ చేస్తామా. రైట్ ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గమనించండి. రైట్ అవుట్పుట్ వచ్చేసింది చూడండమ్మా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడి నుంచి ఎక్కడ వరకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటిని మనం ప్రాపర్టీస్ అంటామమ్మా. రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. ఈ ప్రాపర్టీస్ గురించి మనం ఎక్కడ డిస్కస్ చేసుకోం. రైట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న మెథడ్స్ రైటా ఇవన్నీ మనము స్ట్రింగ్ లో డిస్కస్ చేసుకునే మెథడ్స్ అమ్మ. ఒకటి క్యాపిటలైజ్ 1, కేస్ ఫోల్డ్ 2, సెంటర్ 3, కౌంట్ 4, ఎన్కోడ్ 5, ఎండ్స్ విత్ 6, ఎక్స్పాండ్ ట్యాబ్స్ 7, రైట్ ఫైండ్ 8, ఫార్మాట్ 9, ఫార్మాట్ మ్యాప్ 10, 11, 12, 13, 14, 15, now here 16, 17, 18, 19, 20, 21, 22, right, 23, 24, 25, 26, 27, 28, 29, 30, now here 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38.
నౌ 39, 40, 41, 42, 43, 44 అండ్ 45 మెథడ్స్ ఉన్నాయమ్మ రైటా ఒక్క స్ట్రింగ్‌లోనే. రైటా ఒక్క స్ట్రింగ్‌లోనే 45 మెథడ్స్ ఉన్నాయమ్మా. మనకు 3 డేస్ పడతదమ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. నౌ సే ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్ వై వి యూజ్ డిఐఆర్ ఫంక్షన్ ఇన్ పైథాన్. మెథడ్స్ రైట్. దిస్ ఈజ్ ఐ వాంట్ రైట్. పోటీ తత్వం ఉండాలమ్మా. వెరీ గుడ్. ఎక్సలెంట్. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్ సాయి సూర్య బ్రో. అర్థమైందండి? రైట్. జాగ్రత్తగా గమనించండి. ఇంటి దగ్గరే ఉన్నారా? హైదరాబాద్ వచ్చిర్రా? ఓకే. రైట్. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్ ప్రింట్ డిఐఆర్ ఎస్టిఆర్ అమ్మ. రైట్ టు గెట్ ఆల్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. రైట్ నౌ హెల్ప్ ఫంక్షన్ అండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వై వి యూజ్ వై వి యూజ్ హెల్ప్ ఫంక్షన్ ఇన్. ఏమైందమ్మా? వాయిస్ బ్రేక్ అవుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. నందిని సాగర్, సూర్య బ్రో, స్నేహ. ఇప్పుడొస్తుందమ్మా? హలో. హలో. నా వాయిస్ ఓకే? వెయిట్ ఎ సెకండ్. ఇప్పుడు చెక్ చేయండి అమ్మ ఒకసారి. వాయిస్ ఓకే? రైట్. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. వై వి యూజ్ హెల్ప్ ఫంక్షన్ ఇన్ పైథాన్. వై వి యూజ్ హెల్ప్ ఫంక్షన్ ఇన్ పైథాన్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్ హెల్ప్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు హెల్ప్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ write a documentation of all methods అమ్మ. రైటా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రైటా ఇక్కడ చూడండి అమ్మా. నేను ఇప్పుడు ఈ క్యాపిటలైజ్ ఫంక్షన్ ని రైటా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తామా. ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ప్రింట్ హెల్ప్ ఆఫ్ ఐటేక్ క్యాపిటలైజ్ అండి. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఐటేక్ క్యాపిటలైజ్ అండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ ఈ క్యాపిటలైజ్ అనే మెథడ్ లో రైట్ ఈ క్యాపిటలైజ్ అనే మెథడ్ ఏం వర్క్ చేస్తది అని మనకు ఈ హెల్ప్ ఫంక్షన్ అనేది చెప్తాదమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు హెల్ప్ చేస్తుందమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ చూడండి అమ్మ. ఇక్కడ ఇది రాలేదు. 1 సెకండ్ రైట్. మొత్తానికి వస్తుందేమో మేబీ. 1 సెకండ్ చూద్దాం. రైట్ హెల్ప్ ఆఫ్ ఎస్టిఆర్ అమ్మ. జాగ్రత్తగా గమనించండి. 1 సెకండ్. ఇందులో వస్తలేదు. 1 సెకండ్ రైట్. 1 సెకండ్ అమ్మా. ఇందులో వస్తలేదు మీకు. అనదర్ ప్లాట్ఫామ్లో చూపిస్తా.
రైట్. అనదర్ ప్లాట్‌ఫార్మ్ ఈస్ పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్. రైట్. ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ హెల్ప్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామో ఒకసారి చెక్ చేసుకుందాం. రైట్. నా వాయిస్ వస్తుంది కదమ్మా! బ్రేక్ అవ్వట్లేదు కదా! రైట్. రైట్. వన్ సెకండ్. రైట్. రైట్. ఇందులో అన్నీ ప్రింట్ అవ్వట్లేదమ్మా! రైట్. కొంచెమే ప్రింట్ అవుతుంది. రైట్. రైట్. పైచామ్ ఓపెన్ అయితుంది. రైట్. ఇది అప్పుడెప్పుడోనమ్మా! రైటా. ఫస్ట్ బ్యాచ్‌కి యూజ్ చేసిన ప్లాట్‌ఫార్మ్ ఇది. రైటా. ఇప్పుడు దాకా ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది యూజ్ చేయలేదమ్మా. ఎప్పుడో 3, 4 ఇయర్స్ కింద యూజ్ చేసిన ప్లాట్‌ఫార్మ్ ఇది. రైట్. జాగ్రత్తగా గమనించండి. హియర్ ఇక్కడ నేను చూడండమ్మా ఒకసారి మెయిన్.pyలో రైటా ప్రింట్ ఆఫ్ హెల్ప్ ఆఫ్ ఎస్టీఆర్. రైటా ప్రింట్ ఆఫ్ హెల్ప్ ఆఫ్ ఎస్టీఆర్. రైట్. జాగ్రత్తగా గమనించండి. దీన్ని రన్ చేస్తున్నామా. రన్ చేసినప్పుడు రన్ అయిపోతుంది. వెయిట్ ఎ సెకండ్. రైట్. రైట్. వన్ సెకండ్. చూడండమ్మా. క్యాపిటలైజ్ కనిపిస్తుందమ్మా ఎస్ఆర్‌ను. ఇక్కడ క్యాపిటలైజ్ కనిపిస్తుందా? చెప్పాలి. రైట్. ఈ క్యాపిటలైజ్ ఫంక్షన్ ఏం చేస్తదంటే రైట్ చూడండమ్మా. మేక్ ద ఫస్ట్ క్యారెక్టర్ హావ్ అప్పర్ కేస్ అండ్ ద అప్పర్ కేస్ రైట్. మోర్ స్పెషల్లీ ఎక్కడ మనకు క్యాపిటలైజ్ ఫంక్షన్ ఏం చేస్తంటే రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఎక్కడ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నామ్మా. ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా. ఆ స్ట్రింగ్ ఏంటంటే సక్సెస్ అనే ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నామ్మా. ఆ సక్సెస్ అనే స్ట్రింగ్ తీసుకొని నేను ఇప్పుడు దీన్ని కామెంట్ చేస్తున్నా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ప్రింట్ ఆఫ్ ఎస్. ప్రింట్ ఆఫ్ ఎస్. నౌ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ చేసి రైట్. వన్ సెకండ్ అమ్మా. రైట్. రైటా. ఇక్కడ సక్సెస్ అమ్మ. రైటా. సక్సెస్ అనేది ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఈ క్యాపిటలైజ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందో ఒక్కసారి చెక్ చేద్దామమ్మా. ఎస్ డాట్ క్యాపిటలైజ్. క్యాపిటలైజ్. క్యాపిటలైజ్ ఇస్ వన్ ఆఫ్ ది మెథడ్ ఇన్ స్ట్రింగ్. ఒక నేమ్ పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉంటే దట్ ఈస్ ఎ మెథడ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీన్ని నేను ఇప్పుడు రన్ చేస్తున్నామ్మా. రన్ చేసినప్పుడు రైటా ఇది నా ఒరిజినల్ స్ట్రింగ్. నేను ఈ ఒరిజినల్ స్ట్రింగ్ ని ఎస్ అనే వేరియబుల్ స్టోర్ చేసినమ్మా. ఎస్ అనే వేరియబుల్ స్టోర్ చేసి ఈ ఎస్ అనే వేరియబుల్ స్టోర్ అయినా ఈ సక్సెస్ అనే స్ట్రింగ్ కి ఏం చేస్తున్నా క్యాపిటలైజ్ చేసినప్పుడు ఫస్ట్ లెటర్ ఏమొచ్చిందమ్మా. అప్పర్ కేస్ వచ్చిందా రాలేదమ్మా. ఎస్ ఆర్ నో. అప్పర్ కేస్ మీన్స్ క్యాపిటల్స్. లోయర్ కేస్ మీన్స్ స్మాల్స్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అప్పర్ కేస్ మీన్స్ క్యాపిటల్స్. లోయర్ కేస్ మీన్స్ స్మాల్స్ అమ్మ. ఒక్కసారి క్యాపిటలైజ్ కి స్పెల్లింగ్ క్యాపిటలైజ్ డాక్యుమెంటేషన్ అదో కాదో ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మ. సీదా సినిమా సీదా పిక్చర్. రైటా. హియర్ ఐ టేక్ రైట్. వన్ సెకండ్. క్యాపిటలైజ్. ఇక్కడ క్యాపిటలైజ్ ఉందమ్మా. క్యాపిటలైజ్ లో మేక్ ద ఫస్ట్ క్యారెక్టర్ హ్యావ్ అప్పర్ కేస్. రైట్. ఎస్ ఆర్ నో మా. ట్రూ ఆర్ ఫాల్స్. ఎక్కడ ఇచ్చింది అక్కడ వచ్చిందో రాలేదమ్మా. అవునా కాదు చెప్పాలి. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. హెల్ప్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఆల్ మెథడ్స్ అమ్మా. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాము అర్థమైందని అనుకుంటున్నా. ఐ హోప్ ఎస్ ఆర్ నో.
రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ సే ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. వెయిట్ ఎ సెకండ్. రైట్. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైటా? నౌ నెక్స్ట్ వన్ స్ట్రింగ్‌లో ఫస్ట్ మెథడ్ అమ్మ రైటా? స్ట్రింగ్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అమ్మా. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ స్ట్రింగ్ అమ్మ స్పెల్లింగ్ తప్పు. రైటా? స్ట్రింగ్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా. మై స్ట్రింగ్ ఈజ్ హెచ్ వై, వన్ సెకండ్, హెచ్ వై డి ఈ ఆర్ ఏ బి ఏ డి అమ్మ రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ మై స్ట్రింగ్ అమ్మ. జాగ్రత్తగా గమనించాలి. దిస్ ఈజ్ మై స్ట్రింగ్. హైదరాబాద్ ఈజ్ మై స్ట్రింగ్ అమ్మ. ఫస్ట్ మనం స్ట్రింగ్ ఇండెక్సింగ్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనం స్లైసింగ్ గురించి మాట్లాడుకుందామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? ద రేంజ్ ఇండెక్స్ ద రేంజ్ ఇండెక్స్ ద రేంజ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ విచ్ నెంబర్ అమ్మ చెప్పాలి? 0. Right now 1, now 2, 3, now 4, now 5, now 6, now 7, now 8 అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ తర్వాత ఇంకా ఏమన్నా లెంత్ స్ట్రింగ్ ఉంటే 9, 10, 11, 12, 13, 14, 15, 16 అట్లా ఇచ్చుకోవాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చూడమ్మా, ద రేంజ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0 అమ్మ. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఏ పాజిటివ్ ఇండెక్స్. ద రేంజ్ పాజిటివ్ ఇండెక్స్ ద రేంజ్ పాజిటివ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0 అమ్మ. ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. నౌ ద రేంజ్ నెగటివ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ -1 అమ్మ. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దా చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుందా? రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద రేంజ్ పాజిటివ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. నౌ నెగటివ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ -1 అమ్మ. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ ఇండెక్స్ ఇట్స్ రైట్ టు లెఫ్ట్ ఇచ్చినమా, లెఫ్ట్ టు రైట్ ఇచ్చినమమ్మా? లెఫ్ట్ టు రైట్ అమ్మా. పాజిటివ్ ఇండెక్స్ డైరెక్షన్ ఈజ్ లెఫ్ట్ టు రైట్. నెగటివ్ ఇండెక్స్ డైరెక్షన్ ఈజ్ రైట్ టు లెఫ్ట్ అమ్మా. జాగ్రత్త గమనించండి. -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9 అమ్మా. here -9, here I take -8, -7, -6, -6, -6, -5, -4, -3, -2. Now -1 amma. -9, -8, -7, -6, -5, -4, -3, -2, -1 అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద రేంజ్ పాజిటివ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. ఇట్ డైరెక్షన్ ఈజ్ లెఫ్ట్ టు రైట్. ద నెగటివ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ -1. ఇట్స్ డైరెక్షన్ రైట్ టు లెఫ్ట్ అమ్మా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇండెక్సింగ్ ఎలా ఇవ్వాలో అర్థమైందమ్మా? ఎస్ ఆర్ నో?
1 సెకండ్. అయ్యో రామ! ఇండెక్సింగ్. రైట్. నౌ నెక్స్ట్ వన్ స్లైసింగ్. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, స్లైసింగ్ అమ్మ. రైటా? జాగ్రత్తగా గమనించండి. జనరల్ లాంగ్వేజ్‌లో. రైటా? మన జనరల్ లాంగ్వేజ్‌లో అమ్మ స్నేహ, కొంచెం మైక్ మ్యూట్ చేయరా ప్లీజ్. రైట్. థాంక్ యూ. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. జనరల్ మీనింగ్‌లో స్లైస్ అంటే ఏంటమ్మా? స్లైస్. స్లైస్ అంటే ఏంటమ్మా? పీసెస్. రైటా? స్లైసెస్ మీన్స్ పీసెస్ అమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ అనే స్ట్రింగ్‌లో హెచ్ ఈజ్ 1 స్లైస్, వై ఈజ్ 1 స్లైస్, డి ఈజ్ 1 స్లైస్, ఈ ఈజ్ 1 స్లైస్, ఆర్ ఈజ్ 1 స్లైస్, ఏ ఈజ్ 1 స్లైస్, బి ఈజ్ 1 స్లైస్, ఏ ఈజ్ 1 స్లైస్, డి ఈజ్ అనదర్ స్లైస్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్లైసెస్ మీన్స్ పీసెస్ అమ్మా. అందుకనే వీటన్నిటిని నేను పీసెస్ గా రాసినమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? హెచ్ అనే స్లైస్ జీరో ఇండెక్స్ స్టోర్ అయింది. వై అనే స్లైస్ ఫస్ట్ ఇండెక్స్ లో స్టోర్ అయింది. డి అనే స్లైస్ సెకండ్ ఇండెక్స్ లో స్టోర్ అయింది. ఈ అనే స్లైస్ థర్డ్ ఇండెక్స్ లో స్టోర్ అయింది. ఆర్ అనే స్లైస్ ఫోర్ ఇండెక్స్ లో స్టోర్ అయింది. ఏ అనే స్లైస్ ఫైవ్ అనే ఇండెక్స్ లో స్టోర్ అయింది. బి అనే స్లైస్ సిక్స్త్ ఇండెక్స్ లో స్టోర్ అయింది. ఏ అనే స్లైస్ సెవెన్ ఇండెక్స్ లో స్టోర్ అయింది. డి అనే స్లైస్ ఎయిట్ ఇండెక్స్ లో స్టోర్ అయిందమ్మ. రైటా? స్లైసెస్ మీన్స్ పీసెస్. స్లైసెస్ మీన్స్ పీసెస్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. రైటా? ఇన్ పైథాన్, ఇన్ పైథాన్, ఇన్ పైథాన్. రైటా? దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఏ స్లైస్ ఆపరేటర్. దిస్ ఈజ్ ఏ స్లైస్ ఆపరేటర్. దిస్ ఈజ్ ఏ స్లైస్ ఆపరేటర్. సార్ అది లిస్టు కదా. ఆ? సార్ అది లిస్టు కదా. దాన్ని స్లైస్ అంటారు ఏంటి చెప్పమ్మా నందిని సాగర్? ఎనీ డౌట్స్? రైట్. సార్ ఇది లిస్ట్ కదా. లిస్ట్ కెన్ బి క్రియేటెడ్ బై స్క్వేర్ బ్రాకెట్స్ కదా. సార్ మరి ఇక్కడ మీరు దీన్ని స్లైస్ ఆపరేటర్ అంటారు ఏంటి అని క్వశ్చన్ అడగొచ్చమ్మా. అని క్వశ్చన్ రావచ్చు. నేనైతే పక్కా వేస్తామ్మా ఈ క్వశ్చన్. ఇంటర్వ్యూలో పక్కా వేస్తా. రైటా? నేను ఈజీ ఈజీ క్వశ్చన్లు అడగా. ఈజీ ఈజీ క్వశ్చన్లు అడగనమ్మా. ఈజీ ఈజీ క్వశ్చన్లు అడిగితే మా ఆఫీసులో పనికిరారు. రైటా? ఈజీ ఈజీ క్వశ్చన్లు అడిగితే మా ఆఫీసులో పనికి రాదమ్మా. ముందుగాల చెప్తున్నా. రైట్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. వన్స్ ఆఫీసులోకి వచ్చిన తర్వాత అమ్మా పని అనేది పక్కా నేర్పిస్తారు. 1000% నేర్పిస్తారమ్మ వర్క్. రైటా? పక్కన కూర్చోపెట్టుకొని మరి మీరు నేర్చుకోనన్నా కూడా మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని మరి నేర్పిస్తారమ్మా వర్క్. ప్రాజెక్టులు ఎలా చేయాలి. రైటా? మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేస్తామా మేము ప్రాజెక్టులు. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. సే నేను జస్ట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. జస్ట్ అమ్మా, జస్ట్ మేము పోయిన నెల, రైటా? పోయిన నెల 15వ తారీఖు స్టార్ట్ చేసినామమ్మా. పోయిన నెల 15వ తారీఖు స్టార్ట్ చేసాం. మీ అంచనా మేరకు 15వ తారీఖు నుంచి ఈ నెల 13వ తారీఖు వరకు ఎన్ని ప్రాక్టీలు చేస్తామమ్మా? జస్ట్ అంచనా. ఎన్ని ప్రాక్టీలు చేయొచ్చు? హ్మ్. చెప్పాలి. ఎన్ని గెస్? ఎన్నమ్మా స్నేహ? 1. నందిని సాగర్ ఎన్నమ్మా? 2. సాయి సూర్య బ్రో ఎన్ని చేయొచ్చు? 3 ఆర్ 6. చాలా పెద్ద అంచనానే అది. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్. గూగుల్ హాస్ ఫైర్డ్ ఎంటైర్ పైథాన్ టీమ్. మీ పెయిడ్ 60K టు లెర్న్ పైథాన్. రైట్. ఓకే. ఓకే బ్రో.
రైట్. రైట్. అవునవునవునవునవును. రైట్. ఈరోజు నేను పొద్దున గూడా జూసినమ్మా. రైట్. నో ప్రాబ్లమ్. రైట్. గూగుల్‌లో మనకి జాబ్స్ లేకపోయినా సరే బయటున్నయి. గూగుల్‌లో మనం జాబ్ కొట్టేంత నాలెడ్జ్ నాకే లేదు. రైటా? గూగుల్‌లో జాబ్ కొట్టాలంటే రైటా? నాలెడ్జ్ ఘోరంగుండాలమ్మా. రైట్. గూగుల్ హాస్ ఫైర్డ్ ఎంటైర్ పైథాన్ టీ ఎందుకమ్మా? ఎందుకు ఫైర్ అయిండంట? నన్నడుగుతున్నారా? రైట్. నేను ఇంట్లో పడుకొని సినిమా చూడటానికే సరిపోద్ది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. రైట్. ఇప్పుడు నువ్వు పెట్టేదాకా నేను జూడలే. సీ రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని ప్రాణాలు చేయొచ్చమ్మా? అమ్మ స్నేహ ఎన్ని ప్రాణాలు చేయొచ్చు? 1 ఆర్ 2 నందిని సాగర్ ఎన్ని చేయొచ్చమ్మా? 1 ఆర్ 2 సాయి సూర్యాపురం ఎన్ని ప్రాణాలు చేయొచ్చు? ఇంకో 1 ఆర్ 2 రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. సీ నేను మొత్తం ఎన్ని ప్రాణాలు చేసినా తెలుసా? 8 ప్రాక్టీలు చేసినమ్మా. 8 నేను 20వ తారీఖు స్టార్ట్ చేసినో, లేకపోతే 15వ తారీఖు స్టార్ట్ చేసినో నాకు గుర్తులేదు. 8 ప్రాక్టీలు చేసినా మీ అందరూ చూడండి ఒకసారి. 1 రేర్ ఫైల్సేనమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కనిపించినాయమ్మా 8 మళ్ళీ లెక్కేస్తున్నా. సీ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అమ్మా. వీటి యొక్క బేస్ పేపర్‌లో గూడా చూపిస్తా వెయిట్ చేయండి. సీ వెయిట్ ఏ సెకండ్ డౌన్‌లోడ్స్ రైట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అమ్మా. రైటా ఇక్కడ 8 ఐటెమ్స్ సెలెక్టెడ్ అని పడ్డ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 8 ఐటెమ్స్ సెలెక్టెడ్ 8 ప్రాజెక్ట్స్ చేసినామమ్మా. జస్ట్ ఈ గ్యాప్‌లోనే 8 ప్రాజెక్ట్‌లు చేసినామమ్మా. టార్చర్ ఉండదు. పక్కా టార్చర్ అనేది ఉండదమ్మా. మా ఆఫీస్‌లో టార్చర్ అనేది ఉండదు. 500% ఉండదు. రైట్ హాఫ్ డే వర్క్ చేస్తాం. హాఫ్ డే ఎంజాయ్ చేస్తాం. రైటా? వర్క్ అనేది పక్కా జేపిస్తారమ్మా. రైటా? ప్రాజెక్ట్స్ అనేది పక్కా జేపిస్తారు. ప్రాజెక్ట్‌లనేది నేర్పిస్తారు. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రిపేర్ అవ్వండి. రైటా? మీకు నేనే నేర్పిస్తామ్మా ప్రాజెక్ట్‌లు. రైటా? ఇక్కడ ఎలా చేయాలో నేర్పిస్తా. రైట్ ఎక్కడ ఎలా చేయాలో నేర్పిస్తా. అక్కడ ఒకవేళ మా ఆఫీస్‌కొచ్చిన తరువాత నేర్పిస్తామ్మా. నో ప్రాబ్లమ్. రైట్ మీరు చేయాల్సింది ఒకటే. రైట్ ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్. ఓకేనమ్మా. నందిని సాగర్, స్నేహ, సాయి సూర్య బ్రో. క్లియర్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఏంటి బ్రో? రైట్. ఈ సాయి సూర్య పొన్నాడాకి ఇంటర్న్‌షిప్‌లో నా పక్కన కూర్చోబెట్టుకొని డీజాంగో చెప్పినమ్మా. ఇప్పుడు మీకు డీజాంగో ఎలా అయితే చెప్తానో మా ఆఫీస్‌లో ఇంటర్న్‌షిప్‌కొచ్చిండు ఈయన. ఇంటర్న్‌షిప్‌కొస్తే ఈయనకి నా పక్కన కూర్చోబెట్టుకొని డీజాంగో చెప్పిన. అప్పుడు మేము నేర్చుకుంది తక్కువ. ముచ్చట్లేసింది ఎక్కువ. యెస్ ఆర్ నో? ముచ్చట్లేసింది ఎక్కువ. అప్పుడే గాని ఆయన ముచ్చట్లు పెట్టకుండా చదివుండుంటే రైట్ ఇప్పటికల్లా ఏదో ఒక జాబ్ వచ్చేది. జాబ్‌లో కూర్చునేవాడు. అవునా కాదా బ్రో? ఫీల్ అయితే సారీ. రైట్. జాగ్రత్తగా గమనించండి. సీ రైటా సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్ జోక్స్ ఆఫ్ ది పద్ రైట్ ఇన్ పైథాన్ రైట్ దిస్ ఈస్ ఎ స్లైస్ ఆపరేటర్ అమ్మా. సార్ ఇది మనకు లిస్ట్ గదా! లిస్ట్‌ని తీసుకొచ్చి మీరు స్లైస్ ఆపరేటర్ అంటే ఏంటి అనంటే జస్ట్ జాగ్రత్తగా గమనించండమ్మా. సీ మనం ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తే జస్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఒక వేరియబుల్‌కి
కి మనం అసైన్ చేస్తే దట్ ఈజ్ ఎ లిస్ట్. మనము ఎలాంటి వేరియబుల్ కి అసైన్ చెయ్యకపోతే రైట్, దట్ ఈజ్ ఎ స్లైస్ ఆపరేటర్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఇంటర్వ్యూవర్ ఎల్ ఇజ్ ఈక్వల్స్ టు రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆర్ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్బి ఇజ్ ఈక్వల్స్ టు రైట్. ఇది ఏంటి అని అడిగినప్పుడు మీరు లిస్ట్ అని చెప్పాలమ్మా. జాగ్రత్తగా గమనించండి, ఒకవేళ ఇక్కడ మనకు జస్ట్ ఇంటర్వ్యూవర్ ఎంటీ బ్రాకెట్స్ వేసి ఇది ఏంటి అని అడిగినప్పుడు దీన్ని మనం స్లైసింగ్ ఆపరేటర్ అని చెప్పాలమ్మా. క్లియరా? ఎస్ ఆర్ నో? అర్థమైందమ్మా? డిఫరెన్స్ అర్థమైందా? రైట్, డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ స్లైస్ ఆపరేటర్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్, హియర్ ఐ టేక్ స్ట్రింగ్, అమ్మ. ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఇన్ స్ట్రింగ్ హైదరాబాద్ ఓన్లీ. ఐ టేక్ హైదరాబాద్ ఓన్లీ అమ్మ. రైట్, ఇక్కడ నేను స్ట్రింగ్ హైదరాబాద్ తీసుకుంటున్నా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఎస్ ని ప్రింట్ చేసినమ్మా. ఎస్ అనే వేరియబుల్ హైదరాబాద్ అనే స్ట్రింగ్ స్టోర్ అయింది. రైట్, హైదరాబాద్ అనే స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తున్నమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నా సీదా పిక్చర్ అని సీదా సినిమా. ఎస్, దీన్ని ఏమంటామమ్మా? దీన్ని ఏమంటాం ఇప్పుడు చెప్పండి? దీన్ని ఏమంటాం? ఓకే, ఇప్పుడు ఓకే. బ్రో ఇప్పుడు ఓకేనా? సూర్య బ్రో, వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇప్పుడు చెక్ చేయండి అమ్మా. బ్రేక్ అవుతుందా సూర్య బ్రో? అమ్మా బ్రేక్ అవుతుందా నందిని సాగర్? హలో, వీరేంద్ర స్వామి గాశారం ఆడుతుంది నాతో. హలో, వాయిస్ ఓకేనమ్మా? రైట్, ఓకే. రైట్, జాగ్రత్తగా గమనించండి. ఎస్ అనే స్ట్రింగ్, ఎస్ అనే వేరియబుల్లో
హైదరాబాద్ అనే స్ట్రింగ్ స్టోర్ చేసినమ్మా. హైదరాబాద్ అనే స్ట్రింగ్ స్టోర్ చేసి రైట్ ఇక్కడ ఎస్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నామా. స్టోర్ చేసేసి హైదరాబాద్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ చేసిన తర్వాత రైట్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్‌ని మనం ఏమంటామో చెప్పాలి. లిస్టా? హ్మ్. లిస్టా? స్లైస్ ఆపరేటరా? జాగ్రత్తగా గమనించండి. నేను వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు అని తీసుకోలేదమ్మా. బయట నేను వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు అని తీసుకోలేదమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ప్రింట్ స్టేట్మెంట్ లోపల తీసుకున్నాం ఆల్రెడీ ఎస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎస్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయిన హైదరాబాద్ స్ట్రింగులో దీన్ని మనం స్లైస్ ఆపరేటర్ అంటామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎస్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయిన హైదరాబాద్ అనే స్ట్రింగ్‌లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఈ స్లైస్ ఆపరేటర్‌లో నేనిప్పుడు సిక్స్త్ స్లైస్‌ని పాస్ చేస్తున్నాం ఎక్కడ హెచ్ ఈజ్ 1 స్లైస్, వై ఈజ్ 1 స్లైస్, డి ఈజ్ 1 స్లైస్, ఈ ఈజ్ 1 స్లైస్, ఆర్ ఈజ్ 1 స్లైస్, ఏ ఈజ్ 1 స్లైస్, బి ఈజ్ 1 స్లైస్, ఏ ఈజ్ 1 స్లైస్, డి ఈజ్ అనదర్ స్లైస్ అమ్మ ఎక్కడ ఈ స్లైసెస్ లో సిక్స్త్ ఇండెక్స్ లో ఉన్న స్లైస్ ఏంటి అని అడుగుతున్నామ్మ అవుట్పుట్ ఏమొస్తుందమ్మా చెప్పాలి. ఏనా? బి ఈజ్ అవర్ అవుట్పుట్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. బి ఈజ్ అవర్ అవుట్పుట్ అమ్మ. వచ్చిందా రాలేదా? బి ఈజ్ అవర్ అవుట్పుట్. నౌ నెక్స్ట్ వన్ చెప్పండి అమ్మా. ప్రింట్ ఆఫ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ నౌ హియర్ జస్ట్ సింపుల్ థింగ్ అమ్మా నందిని సాగర్. నేనిక్కడ రేంజ్ ఇండెక్స్ ఏం తీసుకోలేదమ్మా. జస్ట్ స్లైస్ ని మాత్రమే పాస్ చేస్తున్నామ్మా. జస్ట్ ఓన్లీ స్లైస్ ని మాత్రమే పాస్ చేస్తున్నా. జాగ్రత్తగా గమనించండి. జస్ట్ నేను స్లైస్ ని మాత్రమే పాస్ చేస్తున్నా. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ హియర్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఫిఫ్త్ ఇండెక్స్ లో ఏం స్టోర్ అయిందమ్మా చెప్పాలి. 5 ఏ ఈజ్ అవర్ అవుట్పుట్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. నౌ హియర్ ప్రింట్. హియర్ 8 అమ్మ. వాట్ ఈస్ అవుట్పుట్? డి. అవుట్పుట్ ఎంతమ్మా? షూర్ నందిని సాగర్. వాట్ ఈస్ అవుట్పుట్? డీనే వస్తుందని అనుకుంటారా? 3. ఇంకా ఏదైనా ఒకటే ప్రింట్ అయింది. వాట్ ఈస్ అవుట్పుట్? ఏ. షూర్ అమ్మ నందిని సాగర్. గెజ్జేయండి. డి. ఏ. కరెక్ట్‌గా చూడాలి. కరెక్ట్‌గా చూడాలమ్మా. కరెక్ట్‌గా చూసి ఆన్సర్ చెప్పండి. మీకు నేను టైమ్ ఇస్తున్నా. 32 అయింది. 34 వరకు టైమ్ ఇస్తా. వాట్ ఈస్ ద మిస్టేక్? వాట్ ఈస్ ద మిస్టేక్? ప్రింట్ ఆఫ్ S8. స్లైస్ ఇండెక్స్ ఆఫ్ 8. ఎక్సలెంట్ ఇక్కడ మనం తీసుకుంది ఏఎస్ అమ్మా. స్మాల్ ఎస్ తీసుకున్నామా. ఇక్కడ తీసుకుంది ఏఎస్ అమ్మా. క్యాపిటల్ ఎస్ తీసుకున్నాం కదమ్మా. ఎస్ఆర్ నో. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎర్రర్ అమ్మా. నేమ్ క్యాపిటల్ ఎస్ ఈజ్ నాట్ డిఫైన్డ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ రన్ ద సర్వర్. ఇప్పుడు వస్తుందమ్మా జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. హియర్ 1:1:1:8 అమ్మా. ఇప్పుడు చెప్పండి. ఇది ఏ ఫార్ములా కనిపిస్తుందమ్మా? ఇది ఏ ఫార్ములా కనిపిస్తుంది చెప్పాలి.
స్లైస్‌లోనే ఉంది. ఏ ఫార్ములా కనిపిస్తుంది చెప్పాలి. చెప్పు బ్రో. ఆ! ఏంటి? చెప్పండమ్మా. రైటా? ఇది 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 ఏ ఫార్ములా కనిపిస్తుందమ్మా రేంజ్ ఫార్ములా? అయ్యి ఎం, ఎన్ రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ స్లైస్ ఆపరేటర్‌లో ఒకవేళ మనం స్లైస్ ఆపరేటర్‌లో సింగిల్ వాల్యూస్ పాస్ చేస్తే, సింగిల్ వాల్యూస్ పాస్ చేస్తే రైటా సింగిల్ వాల్యూకి అసైన్ అయిన స్లైస్ అనేది వచ్చేస్తమ్మా. రైటా మనం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాల్యూస్ తీసుకున్నప్పుడు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాల్యూ తీసుకున్నప్పుడు రైట్ మనం ఇక్కడ రేంజ్ అనేది అప్లై చేయాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ ద రేంజ్ ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 1, స్టార్ట్ ఇండెక్స్ 1, స్టాప్ ఇండెక్స్ 8, స్టాప్ ఇండెక్స్ ఆల్వేస్ 8 - 1, 7 అమ్మా. వాట్ ఈస్ ద అవుట్పుట్ నువ్వు చెప్పాలి. ఏ ఒక్కటేనా? సి వై ఏ ఓన్లీ. ఓకే. స్టార్ట్, స్టాప్ అమ్మా. రైటా? స్టార్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిద్ది. ఇక్కడ ఎండ్ అయిద్దమ్మా. రైటా? ఇంక పోతనే ఉంటదమ్మా. మధ్యలో ఎన్నున్నా అవుట్‌పుట్ ప్రింట్ అవుతూనే ఉంటదమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఫర్ లూప్‌లో ఎలా అయితే ప్రింట్ అయిందో ఇక్కడ కూడా అంతేనమ్మా. YDERABA అమ్మా. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చెప్పండమ్మా. అనదర్ ఎగ్జాంపుల్ రైటా? ఫస్ట్ టైం కాబట్టి తడబడతారమ్మా. నో ప్రాబ్లమ్. ఏం కాదమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ట్రై చేయండి అమ్మా. జస్ట్ ట్రై చేయండి. నౌ సీ ద సినిమా. వాట్ ఈస్ అవుట్‌పుట్ నౌ చెప్పాలి. వాట్ ఈస్ అవుట్‌పుట్ నౌ? హ్మ్. వాట్ ఈస్ అవుట్‌పుట్ నౌ? వై తప్ప అన్నొస్తాయి. కరెక్ట్‌గా చెప్పాలి బ్రో. కరెక్ట్‌గా చెప్పు. వెరీ గుడ్. రైటా? ఎక్కడ నేను ఎలాంటి ఇండెక్స్ అనేది పాస్ చేయలేదు. నాకు పలానా దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అని ఇక్కడ నేను ఏం ఇండెక్స్ అనేది మెన్షన్ చేయలేదు. కాబట్టి రేంజ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0, 0, 1, 2, 3, 4, 5, 7 - 1 ఈజ్ 6 అమ్మా. 6 వరకు ప్రింట్ అయిపోయిందమ్మా. జాగ్రత్తగా గమనించాలి. నౌ జస్ట్ జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైటా? నౌ నెక్స్ట్ వన్. ఎస్, ఎస్. రైట్. స్లైస్ ఆపరేటర్ ఆఫ్, స్లైస్ ఆపరేటర్ ఆఫ్ -1 అమ్మ. వాట్ ఈస్ అవుట్పుట్? -1. వాట్ ఈస్ అవుట్పుట్? -1. D. Very good. D is our output amma. Right. S of -9. What is output? -9. What is output? H. Very good. Now next one. Print of S slice operator 0:8:0:8:8:2 అమ్మ. వాట్ ఈస్ అవుట్పుట్ నో చెప్పాలి. 0:8:2 దీన్ని బేస్ చేసుకొని చెప్పండి. 0:8:2 టైం అయిన నో ప్రాబ్లం అమ్మా. చెప్పండి. నో ఇష్యూ. రైట్. ఇక్కడ నేను ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలమ్మా. ఇండెక్స్ వాల్యూ ఇస్తా. నో ప్రాబ్లం. చూడండి ఒకసారి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 చెప్పాలి. 0:8:2.
చెప్పాలి. వాయిస్ వస్తుంది కదమ్మా నాది? మై వాయిస్ వస్తుంది కదా? రైట్. చెప్పాలి. వాట్ ఈస్ అవుట్‌పుట్ నౌ? అది ఏ ఫార్ములాలో కనిపిస్తుందమ్మా? ఏ ఫార్ములాలో కనిపిస్తుంది? ఏ ఫార్ములాలో కనిపిస్తుందమ్మా? రేంజ్ ఆఫ్ ఎం కామా ఎన్ కామా ఇంక్రిమెంట్ ఫార్మాట్ లో కనిపిస్తుందమ్మా. ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ అవుట్పుట్? చెప్పమ్మా స్నేహ. నందిని సాగర్ ఆర్ సూర్య బ్రో, ఎనీవన్? డి డిఆర్బి దగ్గరకు వచ్చిర్రమ్మా. ఒక్కటి మిస్టేక్ చేసిర్రు చెప్పాలి. ల్- ముందు చెప్పింది ఆన్సర్ కరెక్ట్, ముందు చెప్పిన దానికే దగ్గరకు వచ్చిర్రు, సెకండ్ చెప్పిన ఆన్సర్ తప్పు. డిఆర్బి కరెక్టేనమ్మా, కానీ ఒక్కటి మిస్టేక్ అయింది. వాట్ ఈస్ ద యువర్ మిస్టేక్? రైట్, రెక్టిఫై చేయండి ఫాస్ట్. స్టార్ట్ ఇండెక్స్ ఎంత ఉందమ్మాడా? జీరో. ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ అవుట్పుట్? వెరీ గుడ్, దట్ ఈస్ ద అవుట్పుట్ అమ్మ. రైటా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జీరో ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ హెచ్ అమ్మ. ఎక్కడ జీరో ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్తున్నామ్మా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. హెచ్ జీరో ఇండెక్స్, హెచ్ నుంచి స్టార్ట్ అవుతామ్మా. హెచ్ నుంచి 8 వరకు స్టార్ట్ అయితే 8 - 1 is 7. ఎక్కడ వరకు మనకు ప్రింట్ అయిద్దమ్మా? ఓన్లీ ఇంతవరకు చూసుకుంటే రైట్. ఇక్కడ మనకు స్టార్ట్ ఇండెక్స్ కి హెచ్ కి 2 ఇండెక్స్ అనేది ప్లస్ చేస్తున్నాం, ఇంక్రిమెంట్ చేస్తున్నాం. రైటా? హెచ్ ప్లస్ 2 డి, డి ప్లస్ 2 ఆర్, ఆర్ ప్లస్ 2 బి ఈజ్ అవర్ అవుట్పుట్ అమ్మ. మళ్ళీ డి రాదు, ఎందుకంటే ఇక్కడ 8 - 1 అయిపోయింది కాబట్టి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్ అసి పైన వాల్యూస్ తీసుకున్నా కదా, అందుకనే రావట్లేదు. రైట్, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను సేవ్ అండ్ రన్ ద సర్వర్. రైట్, హెచ్ డి ఆర్ బి వచ్చిందా లేదా మెస్సార్ నువ్వు? రైట్. నౌ ఇప్పుడు చెప్పండి అమ్మా. ఎస్ ఎస్ 1:9:1. వాట్ ఈస్ అవుట్పుట్? 1:9:1 చెప్పాలి. మళ్ళీ ఇండెక్స్ ఇస్తా, నో ప్రాబ్లం. చెప్పాలమ్మా, మీ అందరికి ప్రాక్టీస్ కావాలి. అదే నా ఉద్దేశం అమ్మా. జాగ్రత్తగా గమనించండి. 0 1 2 3 4 5 6 7 8 చెప్పాలి. 1 9 ఇంక్రిమెంట్ 1. థింక్ చేయాలి, చెప్పాలి. చెప్పండమ్మా, ఆలోచించి చెప్పండి. వాట్ హ్యాపెండ్? అయ్యో, చెప్పండమ్మా. వై ఈ థింక్ చేయాలి, కరెక్ట్గా చూడాలి. కరెక్ట్గా చూడాలమ్మా. 7:43 అయింది, 7:45 వరకు టైం చూడాలి, కరెక్ట్గా చూడాలి.
వెరీ గుడ్. దట్ ఈస్ ద అవుట్‌పుట్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ మనకు 9 అంటున్నా కాబట్టి 9 - 1 ఈస్ 8 రైటా? ఇక్కడ నాకు స్టార్ట్ ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. రైటా? 1 మీన్స్ వై. రైటా? 1 నుంచి 9 వరకమ్మా. 9 మీన్స్ 9 ఈస్ స్టాప్ వాల్యూ. స్టాప్ వాల్యూ మీన్స్ 9 - 1 ఈస్ 8. రైటా? వై నుంచి 9 వరకు ప్రింట్ అయిద్దమ్మా. ఇక్కడ వైకి +1 ఇండెక్స్ అనేది మాత్రం ఇంక్రిమెంట్ చేస్తున్నామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. y+1 ఈస్ డి, డి+1 ఈస్ ఈ, ఈ+1 ఈస్ ఆర్, ఆర్+1 ఈస్ ఏ, ఏ+1 ఈస్ బి, బి+1 ఈస్ ఏ, ఏ+1 ఈస్ డి ఈస్ అవర్ అవుట్‌పుట్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్. 1 సెకండ్. రైట్. ఒకసారి చెక్ చేద్దాం. రైట్ వచ్చిందమ్మా. వైదరాబాద్. రైట్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. రైట్. ప్రింట్ ఆఫ్ రైట్ హియర్ 3:7. 3:7. వాట్ ఈస్ ద అవుట్‌పుట్ చెప్పాలమ్మా. వాట్ ఈస్ ద అవుట్‌పుట్? చెప్పాలి. అంతే. వెరీ గుడ్. అంతేనమ్మా. ఈఆర్ఏబి అంతేనమ్మా. రైటా? ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ 3 అండ్ స్టాప్ ఇండెక్స్ 7. 7 - 1 ఈస్ 6 అమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హియర్ 3, 4, 5 అండ్ బి 6 అమ్మ. రైటా? ఈఆర్ఏబి మాత్రమే ప్రింట్ అయిపోతాయి. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైటా? ఈఆర్ఏబి. రైట్. ఇంతవరకు అర్థమైందమ్మా? ఇంతవరకు అర్థమైందా అమ్మ? స్నేహ, నందిని, సాగర్, సూర్య బ్రో. రైట్. సూర్య బ్రో అర్థం అర్థమైందా? రైట్. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద సినిమా. రైట్. నౌ నెక్స్ట్ వన్. రైట్. నేను ఇప్పుడు దీన్ని కామెంట్ పెట్టేస్తున్నామా. కామెంట్ పెట్టేస్తున్నా. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. సి. రైట్. సి. నౌ మై క్వశ్చన్. మనం అర్థమెటిక్ ఆపరేటర్లో డిస్కస్ చేసుకున్నామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 స్ట్రింగ్స్‌ని ప్లగ్ చేస్తే దాన్ని మనం ఏమంటాం చెప్పాలి. 2 ఇంటీజర్స్‌ని ప్లగ్ చేస్తే దట్ ఈస్ ఎ ఎడిషన్. 2 ఫ్లోట్ వాల్యూస్‌ని ప్లగ్ చేస్తే దట్ ఈస్ ఆల్సో ఎడిషన్. బట్ వాట్ ఈస్ దిస్? కన్‌కాటినేషన్. వెరీ గుడ్. రైట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే సెకండ్ మెథడ్ ఈస్ స్ట్రింగ్ కన్‌కాటినేషన్ అండ్ మల్టిప్లికేషన్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ కన్‌కాటినేషన్ అండ్ మల్టిప్లికేషన్ అండి. ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం. S1 ఈజ్ ఈక్వల్స్ టు ఐ టేక్ సక్సెస్, సక్సెస్ సాఫ్ట్‌వేర్, సక్సెస్ సాఫ్ట్‌వేర్. రైట్. సక్సెస్ సాఫ్ట్‌వేర్, సక్సెస్ సాఫ్ట్‌వేర్. S2 ఈజ్ ఈక్వల్స్ టు institution, success software institution. Now here print of S1 plus S2 amma. S1 plus S2 is called concatenation. Right. సక్సెస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టిట్యూషన్ ప్రింట్ అయిపోయిందమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ మల్టిప్లికేషన్ అమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హియర్ ప్రింట్ ఆఫ్ S1 ఇంటూ S2, S1 ఇంటూ S2 అవుట్‌పుట్ ఆర్ ఎర్రర్? మల్టిప్లికేషన్. అవుట్‌పుట్ ఆర్ ఎర్రర్? చెప్పాలి. సార్ అమ్మా చెప్పండి. ఎర్రర్ ఆర్ అవుట్‌పుట్? మల్టిప్లికేషన్‌లో
మనం 2 స్ట్రింగ్స్‌ని మల్టిప్లై చేయగలమా? 0 మల్టి మల్టిప్లికేషన్‌లో 2 స్ట్రింగ్స్‌ని మనం మల్టిప్లై చేయగలమా? నో. చెయ్యలేమమ్మా. రైటా? కాబట్టి ఇక్కడ మనకు ఎర్రర్ వస్తదమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టైప్ ఎర్రర్ వస్తది. జాగ్రత్తగా గమనించండమ్మా. టైప్ ఎర్రర్ వచ్చింది. రైటా? ఎందుకంటే S1 అనే వేరియబుల్‌లో స్ట్రింగ్ స్టోర్ అయింది. S2 అనే వేరియబుల్‌లో కూడా స్ట్రింగ్ స్టోర్ అయిందమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైటా? ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. మనము మల్టిప్లికేషన్‌లో ఒక స్ట్రింగ్ తీసుకున్నప్పుడు పక్కాగా ఒక ఇంటీజర్ అనేది ఉండాలమ్మా. రైట్? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక స్ట్రింగ్‌ని ఒక ఇంటీజర్‌తో మనం మల్టిప్లై చేస్తే దాన్ని మనం ఏమంటామమ్మా చెప్పాలి? మర్చిపోయిర్రా? వామ్మో! ఒక స్ట్రింగ్‌ని ఒక ఇంటీజర్‌తో మల్టిప్లై చేస్తే దాన్ని మనం ఏమంటామమ్మా? సరేనమ్మా. ఇప్పుడు అవుట్‌పుట్ ఎంతొస్తదమ్మా? అవుట్‌పుట్ ఏమొస్తది జెప్పాలి. ఆర్ ఎస్2. ఎస్2 తీసుకుంటే అవుట్‌పుట్ ఏమొస్తదమ్మా? అవుట్‌పుట్ ఏమొస్తది? వెరీ గుడ్. రిపిటేషన్ అవుతదమ్మా. రైటా? వెరీ గుడ్. జస్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎస్2 అనే వేరియబుల్‌లో ఇన్‌స్టిట్యూషన్ అనే స్ట్రింగ్ స్టోర్ చేసినమ్మా. ఈ ఇన్‌స్టిట్యూషన్ అనే స్ట్రింగ్ 3 టైమ్స్ అనేది రిపీట్ అవుద్దమ్మా. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటిని నేను ఆల్రెడీ మీకింతకు ముందు డిస్కస్ చేసిననే మిమ్మల్ని క్వెషన్ అడిగినమ్మా. రైట్? జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. ఇన్‌స్టిట్యూషన్ 1 టైమ్, ఇన్‌స్టిట్యూషన్ సెకండ్ టైమ్, ఇన్‌స్టిట్యూషన్ 3 టైమ్స్ అమ్మ. ప్రింట్ అయిపోయిందా లేదా? యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? రైట్. ఓకేనమ్మా. జస్ట్ జాగ్రత్తగా గమనించండి. ప్రాక్టీస్ చేయండమ్మా దయచేసి. రైట్. ఈరోజు చెప్పిన క్లాసే కాకుండా ముందు చెప్పిన క్లాస్ రైట్ స్టార్టింగ్ నుంచి ఏదైతే క్లాస్ చెప్పినో క్లాస్ మొత్తం రిపీట్ చేయండమ్మా. రివిజన్ చేయండి ఒకసారి. రైట్. ఇప్పుడు ఓకేనమ్మా. వస్తుందా? నో? హలో? హలో? హలో?